40 రూపాయలు ఇచ్చాడు గొప్పోడా, 10 రూపాయలు ఇచ్చాడు గొప్పోడా? 40 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఫోటో పెట్టుకుంటారా, 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఫోటో పెట్టుకుంటారా? ఫోటోల కోసం నాకు కొట్టాడా? కానీ ఎందుకు పెడతలేరు? ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము ఈ కొనుగోలు విషయంలో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది తెలంగాణ రాష్ట్రంలో. రాష్ట్ర ప్రభుత్వం తిప్పి కొడితే నాకు 2,000 కోట్లు కూడా 2,000 కోట్లు ఖర్చు పెడుతుంది అంతే. మరి 10,000 కోట్లు ఖర్చు పెట్టేటువంటి కేంద్ర ప్రభుత్వం గొప్పనా? తూతు మంత్రంగా అది ఖర్చు పెడుతుందా గ్యారెంటీ లేని పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం గొప్పనా ఆలోచించాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, నరేంద్ర మోడీ గారి ఫోటో కంపల్సరీ పెట్టాలి. పెట్టకుంటే మీకే ఇబ్బందులు. క్వాలిటీతో కూడినటువంటి బియ్యాన్ని సరఫరా చేయాలి, నాణ్యతతో కూడిన బియ్యాన్ని సరఫరా చేయాలి. ఎక్కడ అక్రమాలకు పాల్పడకుండా ఉండేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. 40 రూపాయలు ఖర్చు పెట్టే కేంద్రం ఫోటో, మోడీ గారి ఫోటో పెడతారా పెట్టారా? కేవలం తూతూ మంత్రంగా 10 రూపాయలు ఖర్చు పెట్టి మీ ఫోటో పెట్టుకుంటే మాత్రం ప్రజలు తిరగబడతారు. ప్రజలకు వాస్తవాలు తెలుసు, ఇచ్చే బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది అన్న విషయం తెలుసు. కాబట్టి మీరు ఆ విధంగా మీరు ఆలోచించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. 10 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి సీఎం ఉంటాడు, అధికారం మార్పు జరగదని చెప్పి రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాటలు వింటే నాకు ఎట్లా అందరూ నవ్వుకుంటున్నారు. రేవంత్ రెడ్డి గారి మీద దాడి చేసింది, రేవంత్ రెడ్డి జైలు పంపింది వాస్తవమే. నేను కూడా చాలా సందర్భాల్లో చెప్పిన, చాలా సందర్భాల్లో నేను కూడా అన్నా, నీ రేషం చచ్చిపోయిందా, రోషం వెళ్ళేదా నీకు అన్నా. ఏమైంది నీ రోషం, ఏమైంది నీ పౌరుషం ఏమైంది? ఎన్నికలప్పుడు కేసీఆర్ ఇచ్చిపెట్టా, కేసీఆర్ కుటుంబాన్ని ఇచ్చిపెట్టా అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏమంటున్నాడు? ఇవాళ నేను పగ తీసుకోలేను నాకు అర్థం కాలేదు. పగ తీసుకోకపోవడం ఏమైంది? పగ కారణమైంది. ఇప్పుడు కేసీఆర్ కుటుంబం పడ్డ అవినీతి విషయంలో విచారణ జరపాలంటున్నా. అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ కుటుంబాన్ని లోపడేసి తొక్కాలి అంటున్నా, లోపల పంపాలి అని నేను అంటున్నా. అంటే అవినీతికి పాల్పడ్డ కుటుంబాన్ని లోపడేస్తే ఇది పగ తీసుకోవడం అవుతుందా? అక్రమాలకు పాల్పడే వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవడం అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తి పగ తీసుకోవడం అవుతుందా? అంటే ఈ పగ తీసుకోవడం పేరుతో ఇప్పుడు కేసీఆర్ కుటుంబాన్ని ఏం చెయ్యము అని చెప్తున్నాడు. చెప్పగానే చెప్తున్నారు. అంటే మేము ఏం చేయము ఇక అంటే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ కుటుంబాన్ని ఏం చేయడం అన్నట్టుగా ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే వీళ్ళిద్దరు ఒకటే. పగ తీసుకుంటారని చెప్పి తెలంగాణ సమాజం ఆలోచిస్తలేదు. కేసీఆర్ కుటుంబం అవినీతి మీద, అరాచకం మీద విచారణ జరపాలి, వాళ్ళని లోపట్టేయాలని చెప్పి తెలంగాణ సమాజం కోరుకు